డాక్టర్ బిఆర్ సాహెబ్ గారి గొప్పతనం ఏంటి? ఎందుకనంటే ఎవరన్నా ఒకరు మనకు మంచి చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని మనం ప్రతి సందర్భంలో మన విలేజెస్లో కూడా చర్చల కార్యక్రమాలు జరుగుతుంటాయి. వాళ్ళంతా చెప్పేసి వాళ్ళు కుటుంబానికి మంచి చేస్తుంటే ఖచ్చితంగా ఆ కుటుంబం వాళ్ళ గురించి స్మరించుకుంటారు. వాళ్ళు ఖచ్చితంగా సర్పంచ్ లెవెల్, ఎంపీటీసీ లెవెల్ అట్లాంటి కొంచెం గ్రామ నాయకులు అయితే వాళ్ళని వాళ్ళు స్మరించుకుంటారు. ఎందుకనంటే వాళ్ళు చేసిన మంచిని గుర్తు చేసుకునే ఒక కార్యక్రమమే ఈ వర్ధంతి కార్యక్రమం. అంటే ఏం మంచి చేశారు, ఏం మంచి చేయాలనుకున్నారు సమాజానికి అనేది ఒకసారి గుర్తు తెచ్చుకొని, ఎందుకంటే భారతదేశంలో వాళ్ళ వారసులుగా మనం ఉన్నాం కాబట్టి మనం కూడా 10 మందికి మంచి చేసే ఒక మంచి కార్యక్రమమే. సో ఇట్లా అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం, ఒకసారి చర్చ చేసుకోవడం. సో ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు ఆయన చాలా గొప్ప గ్రంథం రాశారు. సో హిందువులకి పవిత్ర గ్రంథం మహాభారతం అయితే, ముస్లింకి పవిత్ర గ్రంథం ఖురాన్ అయితే, క్రిస్టియన్స్ కి పవిత్ర గ్రంథం బైబిల్ అయితే, భారతీయులందరికీ పవిత్ర గ్రంథం ఒక భారత రాజ్యాంగం. సో ఇక్కడ రిలీజియస్ ఉండదు, క్యాస్ట్ ఉండదు, అందరూ సమానమే అనే ఒక అంశం మీదే ఆయన జీవితకాలం పోరాడారు. ఆయన ఒక క్యాస్ట్ని ఉద్దేశించి కానీ, సో ఒక వర్గాన్ని ఉద్దేశించి కానీ ఆయన పోరాటం చేయలేదు. సమాజంలో ఉన్న అసమానతలు ఏవైతే ఉన్నాయో, అది ఓపెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కులాలకు సంబంధించి అసమానతలు ఉండకూడదు. అదేవిధంగా అన్ని కులాల్లో పేదరికం కూడా ఉండకూడదు. సో పేదరికం ఉండకూడదు అంటే మనకి ఉన్న అవకాశాలు ఏదైతే ఉన్నాయో అవి అందరికీ అందాలి. దాని ద్వారా అసమానత తొలగాలి. అసమానత తొలగిన తర్వాత వాళ్ళు ఆర్థికంగా, అదేవిధంగా ప్రాతినిధ్య పరంగా బలపడాలి. దీని ద్వారా ఏంటంటే మనం ఇంతకుముందు ఫస్ట్ మీటింగ్ లో అనుకున్నట్టు ఆర్థిక ప్రాతినిధ్యం, అదేవిధంగా ప్రజా ప్రాతినిధ్య లీడర్షిప్. సో ఇవి రెండు ఎప్పుడైతే వస్తాయో, కుటుంబానికి వచ్చినా, విలేజ్కి వచ్చినా, మండలానికి వచ్చినా, రాష్ట్రానికి వచ్చినా, అదేవిధంగా దేశానికి వచ్చినా, ఆ దేశం మొత్తం అభివృద్ధి చెందుతున్న గొప్ప కళ అప్పుడులోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కళ. కాబట్టి ఆయన ఒక్క వర్గానికి